ఎక్కడో ఉండరు, మనతోనే ఉంటారు అని అంటుంటారు చాలా మంది. రోజా మేడంకి గీ సామెత మస్తుగా సూట్ అవుతుంది అనిపిస్తుందిలా. గా సామెత రోజా మేడంకి ఎందుకు అంత బరాబర్ సరిపోతుంది అన్నానో తెలవాలంటే మీరు గిది చూడాల్సిందే. మంత్రి రోజా మేడం మీద ఇవాళ నగర నియోజకవర్గం దగ్గర 5 మండలాల వైసీపీ లీడర్లు పొట్టు మాటలు అన్నారు. రోజా మేడం రాజకీయాలకు పనికి రాదంట, ఐరన్ లెగ్ అని అంటున్నారు. అంతేకాదు రోజా మేడం వాళ్ళ అన్నదమ్ములు సుత పార్టీ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు కూడా పెట్టుకున్నారట. అసలు ఆమె పెనిమిటికి పార్టీకి సంబంధం ఏంటి, అసలు ఆయన ఎవరు మాకు పదవులు ఇవ్వడానికి అని ఫుల్ గరం అయ్యిర్రు. జగన్మోహన్ రెడ్డి మా యొక్క నైతిక అంత విలువ చూసి ఆయన గుర్తించి మాకు ఇచ్చిన చైర్మన్ ఇచ్చారు, శ్రీశైలం చైర్మన్. ఈరోజు చెల్లుమని ఎక్కడి నుంచో కంచి నుంచి వచ్చేసి నీకు ఇచ్చాను, నేను చేశాను అని అంటే ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ఏమికైతే ఖచ్చితంగా టికెట్ ఇస్తే మాత్రం మేమంతా 5 మండలాల లీడర్లు అందరూ గట్టిగా పనిచేయాలని కాదు, ఓడిస్తామని సభాముఖంగా చెప్పుకుంటున్నాం. ఆమెకి పేరే ఐరన్ లెగ్ని పెడితే మేము గోల్డెన్ లెగ్గా మార్చడం జరిగింది. పెద్ద ఆయన సమక్షంలో 10,000 మందితో మేము చేరడం జరిగింది. ఎందుకంటే చేరడం జరిగింది, ఒకరిద్దరితో కాదు. ఈ 64 బూత్తుల్లో పేర్లు తెలుసు, వాళ్ళ ఊరు తెలుసు. సొల్లుమనికి కానీ ఆమెకు కానీ వాళ్ళ అన్నదమ్ములకు కానీ రావడమే. వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళు 5 మంది ఉంటే 5 మంది మనల్ని ₹1 కూడా సంపాదించుకున్నారు. మనం ఇప్పుడే అప్పుల్లో ఉన్నాము కాబట్టి మనం ఇలా చేసుకుంటే మంచిది. మమ్మల్ని 5 మందిని దూరం పెట్టడం జరిగింది. అందులో మేము 5 మంది కూడా దూరంగా 9-14లో కూడా ఏ రోజు వచ్చి నేను ఇప్పుడు చెప్పుకుంటా, నేను సినిమాలో పెద్ద హీరో అయితే నేను పెద్ద కోటీశ్వరులని. ఆ రోజుల్లో 50,000కి 30 మెసేజ్లు నా దగ్గర ఉండే, కాబట్టి అందరికి షేర్ చేస్తాను. అన్న 50,000 పంపించన్నా, ఫ్లైట్ టికెట్ డబ్బు లేదు, వడవాళ్ళపేటలో మీటింగ్ అన్నా 2 లక్షలు పంపించు. ఈరోజు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంది. ఇట్లంతా మేము పార్టీ కోసం అని చెప్పి జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీ అంటే మాకు తల్లితో సమానం. పార్టీ నాయకుడు అంటే తండ్రితో సమానంగా మేము ఈరోజు పార్టీ కోసం కష్టపడి నా వ్యాపారాలు వదులుకొని కోట్లు ఖర్చు పెట్టి 2 సార్లు గెలిపించుకుంటే మాకు ఇచ్చే గౌరవం ఇది. ఏమి మళ్ళా సీట్ ఇస్తే హైకమాండ్ వాళ్ళు ఇస్తే ఇచ్చుకోండి, మేమైతే పనిచేయము, ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తున్నాం. మాకంటే పార్టీ కావాలా, పార్టీ ముఖ్యం మాకు, కాబట్టి మీరు దయచేసి సీట్ ఇవ్వద్దని చెప్పి. నేను 14లో నుంచి 19 వరకు ఉన్నప్పుడు నన్ను ఎంపీపీగా ఉండమన్నారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఓలే జడ్పీటీసీకి మార్చినారు. నేను వద్దని చెప్పి నేను ఇంటికాడుంటే మా మండలం నుంచి 15 మంది వ్యక్తులను పంపించి మా పార్టీ లీడర్ని నన్ను ఇంటికి తొడుకు మధ్యస్థం చేశారు. నేను లేచి గేట్ దాకా వస్తే ఇదే సెలవుమని చేయి పట్టుకొని లాక్కొని వచ్చి ఏం అలిగిపోతావా అని చెప్పి నన్ను బుజ్జగించి టికెట్ ఇచ్చాడా లేదా అని ఆయన్నే మీరు అడగండి. ఈ విషయంలో ఏదైనా తేడా ఉంటే మీరు ఏం చెప్తే ఆయన ఏం చెప్తే దాన్ని నేను బాధ్యత.